దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. 22 ఏళ్ల వయసు కలిగిన ఓ విద్యార్థిని తన కన్యత్వాన్ని అమ్ముకోబోతున్నట్లు ఆన్లైన్లో పెట్టింది. ఓ వెబ్సైట్ ద్వారా తన కన్యత్వాన్ని వేలం పెట్టగా ఓ హాలీవుడ్ నటుడు 18 కోట్ల రూపాయలు దక్కించుకున్నాడట. ఇందుకోసం అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు పోటీ పడ్డప్పటికీ వారు తక్కువగా బిడ్ చేయడంతో ఆ హాలీవుడ్ నటుడు సదరు విద్యార్థిని వర్జినిటీని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. స్టూడెంట్ సెల్స్ హర్ వర్జినిటీ 18 crore రూపీస్. దాదాపుగా ప్రతి అమ్మాయి తన కన్యత్వాన్ని ప్రేమించిన వాడికో కట్టుకున్న భర్తకు అందించాలనుకుంటుంది. అందుకోసం ఎన్ని ఏళ్లైనా వేచి చూస్తుంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ అమ్మాయి మాత్రం 22 ఏళ్లకి తన కన్యత్వాన్ని పోగొట్టుకోవాలనుకుంది. అలాని ప్రేమించిన వాడికో భర్తకు ఇవ్వాలనుకోలేదు. వేలం పెట్టి మరీ తన కన్యత్వాన్ని అమ్ముకోవాలనుకుంది. అనుకోవడమే కాదు, నిజంగానే అమ్ముకుంది. ఓ హాలీవుడ్ నటుడు ఆన్లైన్ ద్వారా ఈ వేలాన్ని చూసి 18 కోట్లకు ఆ విద్యార్థి వర్జినిటీని దక్కించుకున్నాడు. బ్రిటన్లోని మాంచెస్టర్కు చెందిన 22 ఏళ్ల లారా తన కన్యత్వాన్ని అమ్ముకోవాలని అనుకుంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా వేలం కూడా పెట్టింది. ముఖ్యంగా సిండ్రిల్లా ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా లారా తన కన్యత్వాన్ని అమ్ముకోబోతున్నట్లు ప్రకటించగా అనేక మంది బిడ్లు వేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సైతం ఆ అమ్మాయితో సుఖం పొందాలని చూశారు. కానీ వారు వేసిన బిడ్ చాలా తక్కువ కాగా ఓ హాలీవుడ్ స్టార్ అత్యధిక బిడ్ వేసి లారా కన్యత్వాన్ని $1.7 మిలియన్ అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 18 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. అయితే ఈ వేలం తర్వాత లారా నేరుగా మీడియాతో మాట్లాడింది. తాను ఇలా చేయటం వల్ల ఏ మాత్రం పశ్చాత్తాపం చెందటం లేదని వివరించింది. తప్పు చేస్తున్నానన్న భావన కూడా లేదని, అనేక మంది అమ్మాయిలు ఎలాంటి లాభాపేక్ష లేకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని చెప్పింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తన భవిష్యత్తును సురక్షితం చేసుకున్నానని కూడా లారా వివరించింది. అలాగే తన కన్యత్వం కోల్పోవడం వల్ల వచ్చిన డబ్బును తన కెరీర్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటానని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింటి వైరల్ అవుతుండగా ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తున్నారు. మీరు చేసిన తప్పు తల్లిదండ్రులు పరువు తీస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై కూడా లారా స్పందించింది. తాను ఎవరితో సెక్స్ చేయాలో చేయకూడదు అనేది తన వ్యక్తిగత విషయమని, అయినా తాను చేసిన పనికి తన తల్లిదండ్రులు కూడా మద్దతిచ్చారని స్పష్టం చేసింది. ముందు వాళ్లు షాక్ అయినా ఆ తర్వాత తన నిర్ణయానికి మెచ్చుకున్నారని పేర్కొంది. అంతేకాకుండా తాను మేజర్ అని, తన శరీరంపై తనకు మాత్రమే హక్కు ఉందని లారా వివరించింది. భవిష్యత్తులో తాను షుగర్ ఉమెన్ గా మారి నెలకు 3 కోట్ల రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, తన దృష్టిలో ఇదేమీ తప్పుగా అనిపించడం లేదని చెప్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.